మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీకి రెడీ అయ్యారా? త్వరలోనే ఆయన బీజేపీ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారా? విజయసాయికి తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జి బాధ్యతలు అప్పగించబోతున్నారా? వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్నాడీఎంకే పార్టీతో కమలం పార్టీ పొత్తు పెట్టుకుంది. అందుకే విజయసాయిరెడ్డిని రంగంలోకి దింపబోతుందా? వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి పొలిటికల్ రీఎంట్రీకి రంగు సిద్ధమైంది. త్వరలోనే ఆయన కాషాయ కండువా కప్పుకునేందుకు రెడీ అయ్యారని ప్రచారం సాగుతుంది. అంతేకాదు, కాషాయ కండువా కప్పుకోగానే ఆయనకు కీలక పదవి ఇచ్చేందుకు ఢిల్లీ పెద్దలు ఓకే చెప్పినట్టు సమాచారం. వచ్చే ఏడాది తమిళనాడులో ఎన్నికలు రాబోతున్నాయి. ఇటీవలే తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అలాగే ఈసారి అధికారంలోకి వచ్చేందుకు అన్ని విధాల ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ బాధ్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించే ఆలోచనలో హైకమాండ్ పెద్దలు ఉన్నట్టు తెలుస్తుంది. ఇక వైసీపీలో అంచెలంచెలుగా ఎదిగిన విజయసాయిరెడ్డి వైసీపీలో నెంబర్ 2 లీడర్గా ఎదిగారు. రాష్ట్ర రాజకీయాలతో పాటు ఢిల్లీ రాజకీయాలపై మంచి పట్టు సాధించారు. గతంలో వైసీపీ అధికారంలో ఉండగా ఢిల్లీలో చక్రం తిప్పింది విజయసాయే అంటారు. కానీ ఆయన ఉన్నట్టుండి వైసీపీకి గుడ్ బై చెప్పారు. వైసీపీ అధినేత తీరు నచ్చక పార్టీని వీడుతున్నట్టు ప్రకటించారు. అంతేకాదు, తన రాజ్యసభ పదవికి రిజైన్ చేశారు. అప్పటికే ఓ దఫా బీజేపీ పెద్దలతో విజయసాయిరెడ్డి చర్చలు సాగించినట్టు ప్రచారం. మరోవైపు విజయసాయిరెడ్డి తన రాజీనామాతో ఖాళీ అయిన రాజ్యసభ సీటు తన కుమార్తె నేహారెడ్డికి ఇవ్వాలని కమలం పార్టీ పెద్దలను కోరినట్టు సమాచారం. అయితే విజయసాయి ప్రతిపాదనలకు బీజేపీ పెద్దలు నో చెప్పినట్టు తెలుస్తుంది. అయితే కాషాయ పెద్దలు తిరిగి విజయసాయిరెడ్డికే రాజ్యసభ సభ్యత్వం ఇచ్చేందుకు రెడీ అయ్యారని సమాచారం. అంతేకాదు, ఆయనకు తమిళనాడు రాష్ట్ర బీజేపీ ఇన్ఛార్జ్ పగ్గాలు అప్పగించే ఆలోచన సైతం చేస్తుందని తెలుస్తుంది. వైసీపీలో ఒకప్పుడు నెంబర్ 2గా ఉన్న విజయసాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. అంతేకాదు, జగన్ హయాంలో సాగిన పలు కుంభకోణాలకు సంబంధించి విజయసాయిరెడ్డి అనధికారిక అప్రూవర్గా మారారని చర్చ కూడా ప్రభుత్వ వర్గాల్లో ఉంది. కాకినాడ పోర్టు వ్యవహారంతో పాటు లిక్కర్ స్కామ్ విషయంలో కూడా చేసిన కామెంట్స్ సంచలనంగా మారాయి. ఆ తర్వాత వైసీపీకి రాజ్యసభకు గుడ్ బై చెప్పిన విజయసాయిరెడ్డి ఇక తాను వ్యవసాయం చేసుకుంటాను తప్ప ఏ పార్టీలో చేరను అని అధికారికంగా ప్రకటించారు. అంతలోపే సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టేందుకు రెడీ అయినట్టు తెలుస్తుంది. మొత్తం మీద వైసీపీని వీడిన కొద్ది రోజులకే బీజేపీ నేతలతో టచ్లోకి వెళ్లి సెకండ్ ఇన్నింగ్స్ కు రెడీ అయిపోయారు. ఇదిలా ఉంటే ఏపీలో ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి సిఈసి నోటిఫికేషన్ విడుదల చేసింది. విజయసాయిరెడ్డి 2028 జూన్ వరకు పదవీకాలం ఉండగానే తన ఎంపీ పదవికి రాజీనామా చేసి సంచలనం రేపారు. ఈ నేపథ్యంలోనే ఏర్పడిన ఖాళీ భర్తీకి సిఈసి నోటిఫికేషన్ ఇచ్చింది. దీని ప్రకారం ఈ నెల 22 నుంచి 29 వరకు నామినేషన్ల స్వీకరణ ఉంటుంది. మే 2 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉండగా మే 9న రాజ్యసభ స్థానానికి ఎన్నిక ఫలితాలు వెల్లడి కానున్నాయి. ఏపీలో ఇప్పుడు ఉన్న సంఖ్యాబలం ప్రకారం ఈ ఎన్నిక ఏకగ్రీవమవుతుంది తప్ప ఎన్నికకు ఛాన్స్ లేదు.